ఏంటి అబ్బాయిలు అలా చూస్తున్నారు? ఏయ్ మనుషులేనారా? అదే మీ అక్క నుంచి చెల్లిని అయితే అలాగే చూస్తారా? వెళ్ళండి ఇక్కడ నుంచి. ఆపవే, ఇంకా పుట్టకతో ఆడదాని అయితే భూమి మీద ఆగిపోయేదాన్ని. నువ్వు పగలైతే ప్రతి రాత్రిలాగా బిల్లాపు కొడతారు, రాత్రి అయితే రోడ్ల మీద బట్టలు ఇప్పుకొని. తెలిసే మీ బాగోతాలు, మీరు మీ బతుకులు. అందరు ఒకేలాగా ఉండరు, అర్థమైందా? ఎవరో ఒకరు చేసే తప్పులను బట్టి అందరిని అనకండి. చెప్పొచ్చావులే, నువ్వే చెప్పాలి, నీతోనే చెప్పించుకోవాలి నీతులు. పో మిమ్మల్ని అన్నాడు నా బుద్ధి తక్కువ. ఫస్ట్ అన్నయ్య అన్నయ్య. ఎవరు? నేనన్నయ్య. ఆయన నువ్వెందుకు వచ్చావురా? అదేంటన్నయ్య అలా అంటావు? నాన్నకి హెల్త్ బాగాలేదన్న విషయం తెలిసింది, ఒక్కసారి చూసి వెళ్ళిపోతానన్నయ్య. ఇంకా చావలేదు, సంతోషించు. ఆయన ఇంటికి వచ్చి చంపేద్దాం అనుకున్నావా? ఆయన నీ వల్లనే కదా ఆయన అలా మంచాల పడ్డది. సిగ్గులేదా? ఆల్రెడీ పరువు పోయింది, ఉన్న పరువు కూడా ఉంచనియవా? నువ్వు ఇంటికి వచ్చి ఉన్న ప్రాణాన్ని పరువుని తీసేసాలని చూస్తున్నావా? అలా కాదన్నయ్య, ఒక్కసారి చూసి వెళ్ళిపోతానన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. చాలు చాలు, చేసిన భాగవతం చాలు. నాడు ఇంటి నుంచి నాడు వెళ్ళిపో. సార్ టూలెట్ బోర్డు చూసి వచ్చాను, రూమ్ రెంట్ ఎంత? రూమ్ రెంట్ కాదు కానీ నీ రెంట్ ఎంత? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు అనుకున్నట్టు నేను అలాంటి దాన్ని కాదు సార్. తెలుసమ్మా మీ ట్రాన్స్జెండర్ల గురించి. ఒక 10 రూపాయలు ఎక్కువ తక్కువ తీసుకో, ఎందుకట్లా? సార్ ప్లీజ్ సార్ అలా మాట్లాడకండి, నేను అందరు లాంటి దాన్ని కాదు. నా సొంత కాళ్ళ మీద డ్యాన్స్ క్లాస్ పెట్టుకొని బతుకుతున్నాను, రూమ్ లేక వచ్చాను. ప్లీజ్ సార్ అలా మాట్లాడకండి. చెప్పొచ్చావులే, మీ ట్రాన్స్జెండర్కి అలవాటే కదా. అయినా ఎందుకు పత్తిలాగా మాట్లాడతావు? మీకు అలవాటే కదా ఇలాంటివి. సార్ ఎవరో ఒకరు తప్పు చేశారని అందరిని తప్పు పట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీకు నచ్చితే ఇవ్వండి, లేకపోతే లేదు. మీ రూమ్ కాకపోతే ఇంకో రూమ్. ఏంటి నోటుకొచ్చినంత మాట్లాడతారా? చెప్పచ్చాలే పోవే. ఏం కావాలి తమ్ముడు? అక్క ఈరోజు నా బర్త్డే ఉంది, ఈవినింగ్ నువ్వు తప్పకుండా రావాలి. అయ్యో తమ్ముడు, అలాంటి ఫంక్షన్లకి అలాంటి వాళ్ళని రానివ్వరు. నీకు తెలిసి తెలియక పిలుస్తున్నావు అనుకుంటా. నేను రాలేను. నాకు తెలియదు అక్క, మీలాంటి వాళ్ళు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందంట, నువ్వు తప్పకుండా రావాలి. సరే తమ్ముడు, వస్తానులే. ఆగు, ఏంటి నువ్వు ఇక్కడ? అదే అన్న, మీ తమ్ముడు బర్త్డే ఉందని పిలిచాడు, కేక్ కట్ చేసి ఆశీర్వదిద్దామని వచ్చాను. సిగ్గులేదా? వాడేదో చిన్నపిల్లగాడు, తెలివిలేక చెప్పిను. నువ్వు మనిషివే కదా, ఇలాంటి దానికి రావద్దని తెలియదా? అడుకోవడం అయిపోయిందా? ట్రైన్లో కుండా, బస్సులో కుండా, రైల్లో కుండా. ఇప్పుడు బర్త్డే ఫంక్షన్లకు ఇళ్ళ కట్టి అడుకుంటారా? సారీ అన్న. నడివే నడు. ఎందుకు పుట్టినావు ఇంత పుట్టిగా? దరిద్రానికి ఇంత దరిద్రానికి ఒక పని సాధ్యం కాదు, ఒక పల్లెం కావడం సాధ్యం కాదు, ఏం పని సాధ్యం కాదు. ఇంట్లో దరిద్రానికి మా ఇంట్లో జట్ట పుట్టినావు. సిగ్గుందారా? ఒక ఆడపిల్లని మెడపట్టి గంటేస్తున్నావు. అలా పుట్టడం ఆ పిల్ల చేసిన తప్ప, ఆ దేవుడు తప్పు. ఆపవే, నీ పుట్టక ఒక దిక్కుమాల పుట్టక. మీ ఇంట్లో నిన్ను తన్ని తరిమేసి ఎలగొట్టుంటారు, ఇట్లా రోడ్లో కొంటా, షాప్ లో కొంటా అడుకొని తింటారు. ఇంకా నా చెల్లె పుట్టుక గురించి మాట్లాడుతున్నావా? పో రాయ రా నువ్వురా. అయ్యో అయ్యో, పాప పడిపోయినట్టుంది. ఏదైనా ఆటో ట్రై చేద్దాం. అన్న కొంచెం పాప పడిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాం, కొంచెం హెల్ప్ చేయరా? ఆ పాప సంగతి పక్క పెట్టుకొని నీ సంగతి ఏంటి? రేట్ ఎంత? నువ్వు మనిషినేరా? పక్కన ఒక పాప చౌబతిలో ఉన్నట్టు ఏం మాట్లాడుతున్నారా? వెళ్ళి ఇక్కడ నుంచి. నాకు తెలుసులేవు ఎట్లా మాట్లాడదు. మీలాంటి వాళ్ళని చాలా మంది చూసా. పారపా. అయ్యో ఇంకేవి వచ్చేటట్లేవు, లేకపోతే పాపకి ప్రమాదం. అన్న అన్న ఒక రూపాయి ఆకలి అవుతుంది అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న, ఒక రూపాయి అన్న, నీకు దండం పెడుతున్నా. రూపాయి అన్న అన్న అన్న, ఒక రూపాయి పాప ఒకసారి ఇట్రా. అదేంటమ్మా చదువుకునే వయసులో అలా అడుక్కుంటున్నావేంటి? మీ అమ్మ నాన్నేరి? మా అమ్మ నాన్న చిన్నప్పుడే వదిలేసినారు అక్క. ఏంటి చిన్నప్పుడే వదిలేసారా? ఎందుకు? నేను ఆడదాన్ని కదా, అమ్మాయిని కదా, అందుకని వదిలేశారు. అయ్యో అవునా? సరే, నాకు తెలిసిన స్కూల్లో జాయిన్ చేస్తాను, చదువుకుంటావా మరి? చదువుకో, ఏం ఏడోకు, ఓకేనా? సరే పద.
అయ్యో ఏమైంది? ఇంత చిన్నపిల్లలు రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నారే, ఏమైందో ఏంటో ఒకసారి కనుక్కుందాం. ఏమైనా అలా ఏడుస్తున్నారు? ఏమైంది? మాకు అమ్మ నాన్న ఎవరు లేరక్క. అవునా, మరి ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? ఎన్ని రోజులు మా పిన్ని బాబాయ్ ఇంట్లో ఉన్నామక్క. ఇప్పుడు వాళ్ళు కూడా గంటేస్తారు. అయ్యో, మరి ఇప్పుడు ఎవరు లేరా? ఎవరు లేరక్క. సరే మీరేం ఏడవకండి, నాతో పాటు మా ఇంట్లో ఉంటారా? మరి మిమ్మల్ని బాగా చదివిస్తారా? నా సొంత తమ్ముళ్ళకు చూసుకుంటాను, పాపను కూడా చాలా బాగా చూసుకుంటాను, ఓకేనా? సరే నాతో పాటు రండి, పదండి. లేవమ్మలు. ఏంట్రా జీవితం ఇట్లా తయారైంది అమ్మా. దా అరే ఎవరు ఒక అమ్మాయిని లాక్కెళ్తున్నారే? వదలండి ఫస్ట్. అసలు మీరు మనుషులేనారా? నీ సంగతి చెప్తా, దాని సంగతి కాదు. అరే దానికి ఏముంది చూడమా. అరే సార్ సార్ టూలెట్ చూసి వచ్చాను, రూమ్ చూపిస్తారా? చూపిస్తా కానీ ఎంతమంది ఉంటారు? నేను ఒక్కదానే ఉంటాను సార్. ఆహా, సింగిలా? అవును రా చూపిస్తా. ఓకే సార్. సార్ ప్లీజ్ సార్, దయచేసి వదిలేయండి సార్, నేను అలాంటి కాదు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అయ్యో సార్, ప్లీజ్ సార్. ఏంట్రా జీవితం ఇట్లా తయారైంది అమ్మా. దా అరే ఎవరు ఒక అమ్మాయిని లాక్కెళ్తున్నారే? వదలండి ఫస్ట్. అసలు మీరు మనుషులేనారా? నీ సంగతి చెప్తా, దాని సంగతి కాదు. అరే దానికి ఏముంది చూడమా. అరే